జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వైశాఖ అమావాస్య శనివారంతో కలిసి వచ్చిన తరుణంలో శని అమావాస్య సందర్భంగా పిప్పలాద ప్రోక్త శని స్తోత్రంలో ఉన్న వైభవం ఏంటో, పిప్పలాద ప్రోక్త శని స్తోత్రాన్ని భావం తెలుసుకుంటూ పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పిప్పలాదుడు అనే పేరు కలిగిన మహర్షి బాల్యం నుంచి ఒక రావి చెట్టు దగ్గరే జీవనాన్ని కొనసాగిస్తూ తన తండ్రి తనను విడిచిపెట్టి వెళ్ళటానికి కారణం శనైశ్చరుడి సంచారమే అని తెలుసుకొని తన తపశ్శక్తితో శని భగవానుణ్ణి నక్షత్ర మండలం నుంచి భూమికి తీసుకొని రావటానికి చేసిన స్తోత్రమే పిప్పలాద ప్రోక్త శని స్తోత్రము. పిప్పలాద ప్రోక్త శని స్తోత్రాన్ని శని భగవానుడి జయంతి, శనైశ్చర జయంతి, శని అమావాస్య రోజు పఠించినా లేదా శ్రవణం చేసినా సంపూర్ణంగా జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పిప్పలాద ప్రోక్త శని స్తోత్రంలో పిప్పలాద మహర్షి 7 సంవత్సరాల బాలుడిగా ఉండి శని భగవాను ఎలా ప్రార్థిస్తున్నాడంటే, నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే అంటూ ప్రార్థిస్తున్నాడు. నమస్తే కోణ సంస్థాయ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైన కోణములో నివసించే శని భగవానుడికి నమస్కారం అని అర్థం. కోణంలో నివసించడం అంటే శని భగవానుడికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు. ఒక ప్రత్యేకమైన కోణం అంటే పడమర దిక్కులో నివసించే శనైశ్చరుడికి నమస్కారం. పింగళాయ నమోస్తుతే, పింగళ అంటే ప్రకాశవంతమైన, అగ్ని లాంటి అనే అర్థం ఉంది. అంటే శనైశ్చరుడు తక్షణమే కర్మ ఫలితాలను కలిగింపజేయాలంటే, కర్మ ఫలితాల వల్ల వచ్చే ఇబ్బందులను కలిగింపజేయాలంటే పింగళ రూపంలో వ్యక్తమవుతాడు. అలా తక్షణమే కర్మ ఫలితాలు తీవ్రంగా అనుభవించేలా చేయటానికి దర్శనమిచ్చే పింగళ రూపంలో, ప్రకాశవంతమైనటువంటి రూపంలో ఉన్న శనైశ్వరుడికి నమస్కారం అని ప్రార్థిస్తున్నాడు. నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే. బభ్రు రూపాయ అంటే శని భగవానుడు రాగి లాంటి రంగులో, అంటే నలుపు ఎలుపు కలిసినటువంటి రంగులో, గోధుమ రంగులో ఉండి క్రమక్రమంగా కర్మ ఫలితాలు అనుభవింపజేసేలా చేస్తూ క్రమశిక్షణను కలిగింపజేస్తాడు. అప్పుడు ఆయన్ని బభ్రు రూపాయ అనే పేరుతో పిలుస్తారు. తక్షణమే తీవ్రమైన కర్మ ఫలితాలు అనుభవింపజేసేలా చేస్తే దాన్ని పింగళ రూపం అంటారు. క్రమక్రమంగా పరీక్షలు పెడుతూ కర్మ ఫలితాలు అనుభవింపజేసేలా చేస్తే దాన్ని బభ్రు రూపం అంటారు. కృష్ణాయ చ నమోస్తుతే, నీలం రంగులో ఉండే శనైశ్చరుడికి నమస్కారం అంటూ పిప్పలాద మహర్షి ప్రార్థిస్తున్నాడు. ఆ తర్వాత నమస్తే రౌద్రదేహాయ నమస్తే చ అంతకాయ చ అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, నమస్తే రౌద్రదేహాయ, కోపంతో ఉన్నటువంటి శనైశ్చరుడా నీకు నమస్కారము. నమస్తే చ అంతకాయ చ అంటే అపరాధులకు అంతము కలిగింపజేసే శనైశ్చరుడికి నమస్కారం. నమస్తే యమ సంజ్ఞాయ, నమస్తే సౌరయే విభో అంటూ ప్రార్థిస్తున్నారు. యమ సంజ్ఞాయ అంటే యమునితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి శనైశ్చరుడికి నమస్కారం అని అర్థం. నమస్తే సౌరయే విభో, సౌరయే విభో అంటే సూర్యుని కుమారుడైన శనైశ్చరుడికి నమస్కారం అని అర్థం. అలాగే ఇక్కడ యమ సంజ్ఞాయ అంటే ఇంకో అర్థం కూడా తీసుకోవచ్చు. యమము అంటే ఇంద్రియ నిగ్రహం అనే అర్థం కూడా ఉంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగింపజేసి క్రమశిక్షణతో జీవితాన్ని గడిపేలా చేసే శనైశ్చరుడికి నమస్కారం అనే అర్థం కూడా తీసుకోవచ్చు. అలాగే నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే, ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ అంటూ పిప్పలాద మహర్షి ప్రార్థిస్తున్నాడు. నమస్తే మంద సంజ్ఞాయ, మంద సంజ్ఞాయ అంటే ఇక్కడ మందుడు అంటే నెమ్మదిగా నడిచేవాడనే అర్థం ఉంటుంది, శుభాలను కలిగింపజేసేవాడనే అర్థం కూడా ఉంటుంది. నెమ్మదిగా సంచరిస్తూ శుభాలను కలిగింపజేసే శనైశ్వరుడికి నమస్కారం. అలాగే ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ, దీనులను కరుణించటానికి నీ అనుగ్రహ ప్రసాదాన్ని మాకు కలిగింపజేయి అంటూ పిప్పలాద మహర్షి శనైశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంటే కర్మ ఫలితాలను కష్టాల రూపంలో ఇచ్చేటటువంటి శనైశ్వరుణ్ణి పిప్పలాద మహర్షి ప్రార్థించినటువంటి స్తోత్రం కాబట్టి పూర్వజన్మల కర్మ ఫలితాల వల్ల వచ్చే అన్ని రకాలైన బాధలు కష్టాల నుంచి బయటపడటానికి ప్రధానంగా అమావాస్యతో కూడిన శనివారం శనైశ్చర జయంతి సందర్భంగా ఈ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా శనైశ్చరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు.
రేపటి శుభయోగం శీర్షికన అధిక జ్యేష్ఠమాసం ప్రారంభమవుతున్న తరుణంలో అధిక మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, అలాగే జ్యేష్ఠమాసంలో వివాహాలు చేసేటప్పుడు త్రిజ్యేష్ఠకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. బృందావనంలో ఒక దివ్యమైనటువంటి బృందావనంలో రెండు మాటలన్నాం. భౌమ బృందావనం, దివ్య బృందావనం. దివ్యం అంటే చర్మచక్షువులకు గోచరం కానిటువంటిది. అక్కడ ఈ దేశము కాదు, ఈ కాలము కాదు, అలాంటి భూమికది. ఆ భూమికలోకి ప్రవేశింపజేసే జరిగిన లీల గనక అది ధర్మానికి అధర్మానికి కూడా అతీతమైన లీల. అది ధర్మాధర్మము లౌకికం, వాటికి కూడా అతీతమైనది. అది జరగాలంటే ముందు రాధాదేవి రాసేశ్వరి. ఆ తల్లి అనుమతి లేనిది రాదు, ఆ తల్లి అనుమతి లేని వారికి రాదు. అందుకే రాధాదేవి ఆది గోపికగా ఉన్నటువంటి ఆమెని ఇంత తపస్సు. ఈవిడ చేసిన వ్రతం ఏంటి? తులసి వ్రతం. కొంతమంది చేసిన వ్రతం కాత్యాయని వ్రతం, కొంతమంది ఏకాదశి వ్రతం. ఇన్ని రకాలు చూపిస్తాడు. అంటే రాసలీల సంపూర్ణంగా అర్థమయ్యేవి రెండు గ్రంథాల వల్ల. ఒకటి గర్గభాగవతం, రెండవది బ్రహ్మవివర్త పురాణం. రాసతత్వం అక్కడ అర్థమవుతుంది. ఈ రాసమండపాలు వేల సంఖ్యలు ఉంటాయి గోలోకంలో. ఈ దివ్య భూమికలో ఎన్నున్నాయో. పైగా యూధము యొక్క నెంబర్ మనం చెప్పుకున్నాం, దశార్బుదం. యూధం అంటే ఎంతమంది జీవులు యుగయుగాల నుంచి, కల్పాల నుంచి తప్పించుతున్న వాళ్ళందరినీ అనుగ్రహించారంటే ఆ భూమికే వేరేది ఇక్కడ. అలాంటి భూమిక. అందుకే కాంలీలాం అనే మాటలో ఉన్న విశేషం అండి ఇక్కడ. అప్పుడు మాధవో మాధవే మాసి మాధవీభిస్సమాకులే బృందావనే సమారేభే రాసం రాసేశ్వర స్వయం. రాసేశ్వరుడైన కృష్ణుడు రాసమును సమారేభే చక్కగా ఆరంభం చేశాడు. ఎప్పుడు? మాధవే మాసి. మాధవ మాసంలో అంటే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు, చైత్రమాసాన్ని మధుమాసం అంటారు. ఎవడు చేస్తున్నాడు? మాధవో మాధవే మాసి మాధవీభి. వీళ్ళందరూ మాధవీలే. మాధవి అంటే లక్ష్మీదేవి యొక్క పేరు, శక్తి యొక్క పేర్లు అవి. ఆ స్వరూపాలు వీళ్ళందరూ. ఎక్కడంటే యమునావనే రేమే రాసేశ్వర్యాం మనోహర అని ప్రధానంగా ఇక్కడ రాసేశ్వరి అయిన రాధాదేవితో చేసిన ఇది ప్రథమ రాసలీల. వైశాఖ మాసి పంచమ్యాం జాతే చంద్రోదయే శుభే. ఇక్కడ పంచమ్యాం అంటే భాష్యకారులు కృష్ణ పంచమనే చెప్పారు ఇక్కడ. అప్పుడు కొంచెం ఆలస్యంగా చంద్రుడు వస్తాడు, వచ్చి బహుక సమయం ఉంటాడు. అందుకే ఆ సమయంలో అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరెవరో ఇక్కడ కొన్ని యూథములు, గోలోకం నుంచి వచ్చిన యూథములు, యమునా యూథములు, గంగా యూథములు ఇత్యాదులు. కాశ్చిత్ గోలోకవాసిన్య కాశ్చిచ్చయ్యోపకారికా శృంగార ప్రకరా కశ్చిద్వై ద్వారపాలికా. అంటే ఆ గోపికా యూథములు కొన్ని ఇక్కడికి వచ్చాయి. వీరందరూ కూడా రాసలీలలో ప్రవేశింపజేయబడ్డారు రాధాదేవి అనుగ్రహం చేత. బృందావనే యథాకాశే చంద్రస్తారాగణైర్యథా పీతవాస పరికరో నటవేషో మనోహర. అంతమంది గోపకాంతల మధ్యలో కృష్ణ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అది ఎలా ఉన్నది అంటే ఆకాశంలో నక్షత్ర మండల మధ్యలో చంద్రుడున్నట్టు ఈ బృందావనాకాశంలో కృష్ణచంద్రుడు గోపకాంతలనే తారాగణం మధ్య ప్రకాశిస్తున్నాడు ఇక్కడ. పైగా పీతవాస నటవేష, ఆయన వేషమే నటవేషం. నటవరవపుహు అన్నాడు కదా సుఖయోగేంద్రుడు. వేత్రభృద్వాదయన్ వంశీం గోపీనాం ప్రీతిమావహన్. ఆయన తోలి బెత్తాన్ని అలా జొనిపి వస్త్రంలో పెట్టుకుని వేణువును మోగిస్తున్నాడు. ఆ వేణుగానలోలుడైన కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తూ బర్హాపీడం నటవరవపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వేణుం కనక కపిశం వైజయంతీంచ మాలాం రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి. ఆ వేణుగోపాల మూర్తి ఏదైతున్నదో కృష్ణమూర్తులన్నిట్లోనూ భక్తులైన వారు ఎక్కువ ధ్యానించే మూర్తి అది. అదే నా ప్రాణప్రయాణ సమయంలో కూడా ఈ మూర్తి ఎదురుగా ఉంటే చాలు అన్నాడు కదా మహానుభావుడు లీలాసుకుడు. సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళీముఖం వేణునాదరసికం భజామహే అని కీర్తించాడు. సాచి సంచలిత లోచనోత్పలం, పైగా నల్ల కలువలు అంటే కళ్ళు, ఆ పైన
కనుబొమ్మలున్నాయి. ఆ కళ్ళు అరమోడ్చి తాదాత్మ్యంతో ఊదుతూ దాని కదలికలకు అనుగుణంగా రెప్పలు కనుబొమ్మలు కదిలిస్తున్నట్ట. ఇక సామి కుట్మలిత కోమలాధరం, సగం మొగ్గలాగున్న పెదవుల మీద ఆ వేణువుని పెట్టుకుని వేగవల్గిత కరాంగుళీ ముఖం, వేగముగా వేళ్ళు కదిలిస్తూ మీ పలుకుతున్నటువంటి కృష్ణ పరమాత్మని ధ్యానిస్తున్నాను. కర్ణావతంసిత కన్నికార ప్రభ గండభాగజ్యుతి గడలు కొలుప భువన మోహనమైన భ్రూవిలాసంబుతో వామ భాగానత వదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళీ చాతురీ షడ్జధ్వనికి మన్మ సరణి జూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పదనఖజ్యుతి భూమి ప్రబ్బి కొనగా మౌలి పింఛము కంఠదామమును మెరయ విలసిత గ్రామమును ఒక్క వేణువందు బ్రహ్మ గాంధర్వగీతంబు బరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి, చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. ఇదే ధ్యానం చేయాల్సిందంటారు ఆదిశంకరులు. ఎలాంటి యమునా తట నికట స్థిత బృందావన కాననే మహారణ్యే కల్పద్రుమ శుభమూలే చరణం చరణోపరిస్థాప్య. ఆ యమునా తీరంలో, ఆ బృందావనంలో కల్పవృక్షమూలంలో పాదంపై పాదం పెట్టి నిలిపి ముఖాన్ని అలా వంచి అరమూర్చిన కన్నులతో వేణు ఊదుతున్న పరమాత్మని ధ్యానించాలి. ఇది ధ్యానయోగం. ఆ మూర్తిని చూస్తున్నారు ఇక్కడ. వేత్ర భృద్వాదయన్ వంశీం గోపీనాం ప్రీతిమావహన్ మయూరపక్షభృన్మౌళి స్రగ్వీ కుండలమండిత రాధయా శుశుభే రాసే యథా రథ్యారతీశ్వర ఏవం గాయన్ హరిః సాక్షాత్ సుందరీ రాగ సంవృత. అలాంటి కృష్ణ పరమాత్మను చూసి అక్కడ వచ్చినటువంటి గోపసుందరులు అందరూ గానం చేస్తున్నారు. యమునా పులినం పుణ్యమాయయౌ. ఆయన ఒక్కసారి రాధాదేవితో కలిసి యమునా నది ఇసుకు తిన్నెల మీదకి వెళ్ళాడు. ఆమె చెయ్యి పట్టుకుని గృహీత్వా హస్తపద్మేన పద్మాభం. మొత్తం రాసలీలంతా ఆమెతో కలిసి చేస్తుంటే ఆయన చుట్టూ గోపకాంతలు చేరుతున్నారు. వారు నడుమ వారందరూ చుట్టూ ఉండగా మధ్యలో కృష్ణ పరమాత్మ. అద్భుతమైన దృశ్యం అది. చుట్టూ గోపకాంతలు, మధ్యలో కృష్ణుడు రాధమని. ఆవిడ దూరంగా లేదు, ఆయనతో పాటు నేను పట్టుకొచ్చాడు. ఆమె ఎలా అనుగ్రహించి తెచ్చాడు ఇందాక చెప్పుకున్నాం. వాళ్ళిద్దరూ మధ్యలో ఉన్నారు. ఆహా, చుట్టూ ఉన్నవారు గోపకాంతలు, మధ్యలో కృష్ణుడు చూస్తున్నట్ట. చిత్రం ఏంటంటే ప్రతి గోపకాంత మధ్య కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడప్పుడు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్య తిథి. సహజసిద్ధంగా అమావాస్య తిథి నాడు పితృతర్పణాదులు అనేటువంటివి కూడాను దక్షిణం వైపు తిరిగి ఆయా పితృదేవతలకు నువ్వులతో తర్పణం చేసేటువంటి విధి విధానం ఉన్నది. అందున వైశాఖ మాసంలో వచ్చినటువంటి బహుళ అమావాస్య అద్వితీయమైనటువంటి శక్తిని పుంజుకొని ఉంటుంది. కాబట్టి పార్వతీదేవిని, విష్ణుమూర్తిని కూడాను ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఎందుచేత అంటే శక్తితత్వం అనేటువంటిది చాలా అవసరం మానవుడికి. శక్తి కనుక లేకపోతే ఒక అడుగు కూడాను ఎవ్వరూ ముందుకు వేయలేరు. కాబట్టి సాక్షాత్తు శివుడంతటి వాడే పార్వతి యొక్క శక్తితత్వం లేనప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. కాబట్టి శివ పార్వతుల యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని మనసు నిండా నింపుకొని అమావాస్య తిథి నాడు ఎవరైతే సహస్రనామావళిని పఠిస్తూ అభిషేకార్చనతో కూడినటువంటి అమ్మవారికి కుంకుమ పూజ కూడాను నిర్వహించి పితృదేవతలకు తర్పణాదులు చేసిన పిదప గోమాత సేవ చేస్తూ విష్ణుదేవుని ఆరాధన చేస్తే అమోఘం, అద్వితీయం, అనిర్వచనీయం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
శశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:37 తిథి అమావాస్య రాత్రి 1:29 వరకు. నక్షత్రం భరణి సాయంకాలం 5:27 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 6:06 వరకు. మరల రాత్రి 3:59 నుంచి తెల్లవారుజామున 5:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుంచి 7:31 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:12 నుంచి 2:37 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శనివారం, అమావాస్య. అలాగే ఈరోజు పద్మక యోగం ఉంది. పద్మక యోగం సందర్భంగా స్నానము దానము అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. నదీ స్నానం చేయడం చాలా మంచిది. అలాగని అమావాస్య సందర్భంగా దర్శశ్రార్థం అనేటువంటి దాన్ని చేస్తారు. ఇది చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది. శనివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే లేవడం, సూర్యోదయం తర్వాత కేజింపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి దానిలో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులు శివునికి పూజలో వినియోగించి వాటిని ఆవులకు పెట్టడం, వెంకటేశ్వర దీపారాధన, హనుమంతునికి ఆకుపూజ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగనే హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా సకల గ్రహ దోషాలను నివారించేవిగా ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. మనిషి విలువ అతని మాటల నిలకడను బట్టి తెలుస్తుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. అసలే లంకలో ఉన్నవాడు రావణుడు. ఆయన నిత్యం చేసేటటువంటి పని, ఆయనకి నచ్చిన విషయం ఏది ఉన్నా సరే ఇక మళ్ళీ అవతలవాడి బాధతో ఆయనకి సంబంధం లేదు, దాన్ని తనదిగా అనుభవిస్తాడు. అందుకే ఎన్ని శాపాలు పొందాడు. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, నందీశ్వరుణ్ణి అధిక్షేపించాడు వానరముఖమని. పైన పరమశివుడు ఏకాంతంగా ఉన్నాడయా పార్వతీదేవితో అంటే, నాలాంటి వాడు వచ్చినప్పుడు ఏకాంతంతో కూర్చున్నాడా? దేశకాలాదులు తెలియక్కర్లేదా? వచ్చిన వాడెవరో తెలియక్కర్లేదా? ఏమిటా ఏకాంతం? బయటికి పరిగెత్తుకొచ్చేట్టు చేస్తానని కైలాసాన్ని కదిపాడు. అంతటి అహంకారం. చిత్రం ఏమిటంటే, అంతటి కైలాసాన్ని మీరు ఒకటి ఊహించండి, అది ఉట్టి కైలాసం కాదు. కైలాసం మీద పరమశివుడు ఉన్నాడు, పరమశివుడితో పార్వతీదేవి ఉంది. ఉండగా 20 చేతులు కైలాసం కింద పెట్టి కదిపితే కదిలింది కైలాసం. వాడి బలం ఎటువంటిదో ఊహించండి. సామాన్యుడు కాడు, అంతటి బలశాలి. అలా ఊపితే పైన ఉన్నటువంటి పరమశివుడు బొటనవేలుతో నొక్కాడు. నొక్కితే 20 చేతులు దాని కింద ఉండిపోయాయి 100 సంవత్సరములు. ఎంత అరిచాడంటే ఈయన అరుపులు విని లోకాలన్నీ ఏడిచాయి. బాబోయ్ వినలేకపోతున్నామని ఏడిచాయి. పరమశివుడు తర్వాత బొటనవేలు పైకెత్తి అన్నాడు,
నేను నొక్కింది నిన్ను బాధ పెట్టడానికి, కానీ బాధపడి నువ్వరిచిన అరుపులకి 3 లోకాల వాళ్ళు ఏడిచారు నీ అరుపులు వినలేక. ఇంతమందిని ఏడిపించగలిగినట్టు అరవగలిగిన వాడివి కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను రా అన్నాడు. ఎవడైనా అని చెప్పుకుంటాడా బయట? ఆయన ఇది చెప్పుకుని శివుడు నన్ను అలా పిలిచాడని అలాగే పిలిపించుకున్నాడు. మన ప్రవృత్తి ఎంత గొప్పదో చూడండి. ఎవడైనా ఓ మంచి విషయం ఉంటే లోకంలో చెప్పుకుంటాడు, అలా పిలిపించుకుంటాడు. ఆయన దీన్ని చెప్పుకుని రావణ అని పిలిపించుకున్నాడు అందరితోటి. కాబట్టి చేసేవన్నీ దుష్టమైనటువంటి కార్యాలు. కాబట్టి లోకమంతా శత్రువులే, అసలే శత్రువులు. దానికి తోడు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేస్తే ఎవరొస్తారు? రాముడు వస్తాడు. రాముడు ఎప్పుడు వస్తాడో? పూర్వం 1000 మంది ఉండేవారు, ఇప్పుడు కొన్ని లక్షల మందిని మోహరించాడు. సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభి. ఎలా ఉంచాడంటే వాళ్ళని, ఒరేయ్ మీరేదో ఇలా ధనస్సు తగల్చుకుని తిరక్కండి, ధనస్సు ఇలా పట్టుకోండి, ఇలా చెయ్యేసి ఉంచండి. ఎందుకో తెలుసా? శూర్పణక చెప్పింది. ఆయన కానీ వచ్చాడా ఇక సమయం ఉండదు. శూర్పణక రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట అదే. అసలు శూర్పణక రాముడిని అందుకు మోహించింది. యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఇలా చెయ్యి పెట్టడం కానీ, ఇలా బాణం తీయడం కానీ, వింటినారికి సంధించడం కానీ, ఆకర్ణాంతం లాగడం కానీ, వదలడం కానీ కనపడదు. ఏదో నిలబడ్డాయనుకోండి, పంకాకున్న రెక్కలు లెక్క పెట్టచ్చు. తిరుగుతోందనుకోండి, ఎలా లెక్క పెడతారు? రాముడి చెయ్యి తిరిగితే ఇవేం కనపడవు. రాముడు బాణం వేస్తున్నాడని ఎలా తెలుస్తుంటే ఎదురుగుండా ఉన్నవాళ్ళు పడిపోవడాన్ని బట్టి తెలుస్తుంది, ఓహో వేస్తున్నాడు బాణాలని. అందుకే కోపరాజు గారు అన్నాడు, బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా దండ డడాండ దండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధమే వచ్చిందా? మా స్వామి బాహువులు రుద్రతాండవం చేస్తాయన్నాడు. తాండవం చేస్తున్నాడు అనుకోండి పరమశివుడు, ఆయన అంగప్రత్యంగములు, ఆయన కాళ్ళు చేతులు ఎలా కదులుతున్నాయో ఎవరికీ తెలియదు. శంకరాచార్యుల వారు శివతాండవ స్తోత్రం చేస్తూ ఒక అద్భుతం ఆవిష్కరించారు. తాండవం చేస్తున్న శంకరుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్రలో ఆగుతాడు. ఎందుకు ఆగుతాడంటే ఆయనకి ఏదో బడలికొచ్చి కాదు, ఆ ముద్ర అలాగే పట్టాలని కాదు. ఎందుకు ఆగుతాడంటే వాసుకి అంతటి వాడు మెడలో ఉంటారు. అవే మామూలు బురదపాములు కావు. ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన తాండవ వేగాన్ని తట్టుకోలేక జారిపోతూ ఉంటారు. పాముకో లక్షణం ఉంటుంది, దేంతో పట్టుకుంటుంది? కాళ్ళ చేతులా? జారిపోతోంది అనుకోండి, తోకతో ఎక్కడ పట్టుకుంటుంది? శివుణ్ణి. అందుకని జారి పడిపోతోంది పాపం. పడిపోతే నా కాలు కిందే పడిపోవచ్చు. లేదా అయ్యో తాండవం చేస్తున్న శివుడికి ఆభరణాన్ని కాలేకపోయానని బాధపడుతుంది. ఎందుకంటే అది వాయిద్యం చేస్తుందా, ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. ఆయనకి ఆభరణం అయితే సంతోషం. జారిపోతుందేమోనని దాన్ని అనుగ్రహించడానికి, దానికోసం ఆపారని చిన్నబుచ్చకుండా దాన్ని రక్షించడానికి ఒక్కసారి అలా ఏదో ముద్ర పట్ట ఆగుతట, అది సర్దుకుంటుంది, మళ్ళీ చేస్తాట. శివ నీ అనుగ్రహం ఏమని చెప్పను అన్నారు శంకర భగవత్పాదులు. అంటే తల ఎంత వేగంగా తిప్పుతాడంటే ఇటు జుత్తు ఇటు, ఇటు జుత్తు ఇటు విసురుకుంటాయి. అంటే అసలు అంత వేగంగా తిప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా? అది తాండవం అంటే. శివుడి తాండవం అలా ఉంటుంది. అందుకే పుటపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవ స్తోత్రాన్ని అంత అద్భుతంగా రచన చేస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు అది విని పొంగిపోయారు. అబ్బా ఏమి రచన చేశావో నారాయణాచార్యులు అని. కాబట్టి అటువంటి తాండవం ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి యొక్క భుజముల కదలిక అలా ఉంటుంది. అంతమందిని బాధ పెట్టి విరోధం తెచ్చుకున్నాడు. చాలదన్నట్టు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేసిన వాడు బయటికి వచ్చినప్పుడు మొనగాడిలా కనపడతాడు. ఇంతమందిని విచ్చుకత్తులతో పెట్టి భద్రతని పెంచాడంటే లోపల బెంగ పెట్టుకుంటున్నాడా లేదా? వచ్చేస్తాడేమో 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 అన్న బెంగ ఉందా లేదా? అంటే లోపల పిరికితనం, పైకి ధైర్యాన్ని అవలంబించడం, చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం. ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు. తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి.
నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నతు శక్యం జరాసంతే జీవమానే మహాబలే రాజసూయ స్వయా వాప్తుం ఏషా రాజన్ మతిర్మమ ఏషా రాజన్ మతిర్మమ. ఓ ధర్మరాజా, మహాబలవంతుడైన జరాసంధుడు బ్రతికి ఉండగా నువ్వు రాజసూయాగాన్ని చేయలేవు అని నా అభిప్రాయం. ఎంతమంది రాజులు పట్టి చేశాడు. మాటి మాటికి రాజసూయాగం అది ఏదో పెద్దగా ఏదో చేసేసుకుందాం అనుకున్నాడు ధర్మరాజు. పాపం ఆయన కూడా పప్పులో కాయలు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో మంచి యజ్ఞం చేసుకుందాంలే అని చెప్పేసి కృష్ణుడు ఇవన్నీ చెప్పే లోపల కొంచెం మనసుకి ఏంటప్ప ఇంతగా ఉంది, ఇంతమందిని గెలిచాలి, గెలిచిన తర్వాతనే రాజసూయాగం చేయాలి. సింహం పెద్ద పర్వత గుహల్లో ఏనుగును బంధించినట్లుగా జరాసంధుడు రాజులను గెలిచి గిరి వ్రజపురంలో బంధించి ఉంచాడు. అతడు గొప్ప తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. విశేష శక్తిని పొంది రాజులందరినీ గెలిచాడు. వారిని అందరినీ బలి ఇచ్చి యాగం చేయాలని సంకల్పించాడు. అతడి కోరిక అతి కొద్ది రోజుల్లోనే తీరబోతుంది. చూడండి, రాజులను బలి ఇవ్వటానికట యుద్ధానికి వచ్చిన రాజులందరినీ జరాసంధుడు ఓడించి గిరివ్రజపురానికి తరలించాడు. అక్కడ వారిని బంధించి ఆ పురాన్ని పురుష వ్రజంగా చేశాడు. ఆ సమయంలోనే మేము అన్ని ఉపాయాలు ఆలోచించి మథురను విడిచి ద్వారకకు చేరుకున్నాం. ఓ ధర్మరాజా, యది త్వేనం మహారాజ యజ్ఞం ప్రాప్తుమభీప్ససి యతస్వతేషాం మోక్షాయ జరాసంధ వధాయ చ. నువ్వు ఈ రాజసూయాగాన్ని పూర్తి చేయాలనుకుంటే జరాసంధుడి వధించటానికి ప్రయత్నించు. అతడి అదుపులో ఉన్న రాజులను విడిపించటం కోసం ప్రయత్నించు. ఇలా చేస్తేనే నీ యాగం పూర్తి అవుతుంది, పూర్తిగా సఫలమవుతుంది. కనుక జరాసంధుణ్ణి ఎలా వధించాలో తగిన ఉపాయాన్ని ఆలోచించు. ఒక్క జరాసంధుణ్ణి ఓడిస్తే రాజులందరినీ ఓడించినట్లే అవుతుంది, నీకు జయం లభించినట్లే అవుతుంది. జరాసంధుడు ఓడిపోయాడంటే మిగతా రాజులు ఎవ్వరు కూడా నీ తట్టే చూడరు. ధర్మరాజా, ఇదే నా మనస్సులోని మాట, నా అభిప్రాయం. ఇక ఈ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. యజ్ఞం చేయాలా లేదా అని దాన్ని నాకు చెప్పు, తగిన విధంగా చేద్దాం అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. రాజసూయాగం చేయాలా వద్దా అనే విషయంలో శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు. కృష్ణ, నువ్వు అందరిలోకెల్లా ప్రత్యేకమైన వాడువు, బుద్ధిమంతుడు. అందుకే ఎవరూ పసిగట్టలేని విషయాన్ని నువ్వు పట్టేశావు, ఎవరూ చెప్పలేని విషయాన్ని నాకు చెప్పావు. సంశయానాంహి నిర్మోక్తః త్వన్నాన్యో విద్యతే భువి. లోకంలో నీలాగా సందేహాలు తీర్చగలవాడు ఎవడూ లేడు. లోకంలో చాలామంది రాజులున్నారు, తమకిష్టమైన పనులను వారు చేసుకుంటున్నారు. అయినా వారిని సామ్రాజ్య పదవి దక్కలేదు. వారికి వారు సామ్రాట్టు కాలేదు. కథం పరాను భావజ్ఞః స్వం ప్రశంసితు మర్హతి పరేణ
సమవేతస్తు పరేణ సమవేతస్తు యః ప్రశస్యక సపూజ్యతే సపూజ్యతే. ఇతరుల గొప్పతనాన్ని తెలిసిన వాడెవడు కూడా తన గురించి తాను గొప్పలు చెప్పుకోడు. ఇతరులతో కలిసి కూడా తన గురించి చెప్పుకోకుండా గొప్పవాడిగా మిగిలిపోయిన వాడే పూజించదగిన వాడవుతాడు. విశాలా బహుళా భూమి, విశాలా బహుళా భూమి బహురత్న సమాచిత. దూరం గత్వా విజానాతి శ్రేయో వృష్ణి, శ్రేయో వృష్ణి కులోద్వక. కృష్ణ, ఈ భూమి ఎంతో విశాలమైంది, అనంతమైనది, అనేక రత్నాలతో నిండుంది. అటువంటి ఈ భూమి మీద నివసించే మనుష్యులు బాగా దూరం ఆలోచించే నీ వంటి వారి సహవాసంతోనే శ్రేయస్సును పొందుతారు. నీ వంటి వారిని పట్టుకోకపోతే, ఆశ్రయించకపోతే శ్రేయస్సు పొందలేరు. ఇంద్రియ నిగ్రహమే అన్నిటికంటే మేలైనది అని నేను భావిస్తాను. దానివల్లే నాకు క్షేమం కలుగుతుంది. రాజసూయాన్ని ప్రారంభించిన నేను దాని ఫలాన్ని పొందలేను అనిపిస్తుంది. ఈ సభలో ఉత్తమ వంశంలో పుట్టినవారు ఉండవచ్చు, అభిమానవంతులు ఉండవచ్చు, అన్నిటినీ గెలవగలిగిన వారు ఉండవచ్చు. అయినా మేము ఈ జరాసంధుడి దుర్బుద్ధికి మేము భయపడుతున్నాం. అతన్ని గెలుస్తామో లేదో అని సంశయిస్తున్నాం. కనుక నేను నీ భుజబలాన్నే నమ్ముకొని ఉన్నాను. నీ అండ చూసుకొనే అతన్ని గెలుద్దామని అనుకున్నాను. అయితే నువ్వే సంశయిస్తూ ఉంటే సంశయం నువ్వే చేస్తున్నావు. నేను బలవంతుణ్ణని అనుకోవటం లేదు. ఇప్పుడు నాకే కొంచెం మనసుకి నాకు అనుమానం వస్తున్నది. నా బలాన్ని నేను సందేహించవలసి వస్తూ ఉన్నది. నాకు అనుమానం కూడా కలుగుతుంది. మాధవ, నువ్వు కానీ, బలరాముడు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ ఆ జరాసంధుడిని చంపలేరా? నేను ఈ విషయం గురించి ఆలోచిస్తూ తల్లడిల్లిపోతున్నాను. ఈ విషయమే నా మనస్సును పీడిస్తుంది. ఇప్పుడు నాకేం చేయాలో తోచటం లేదు. త్వమ్మే ప్రమాణ భూతోసి సర్వకార్యేషు కేశవ. కేశవ, నువ్వే నాకు అన్ని పనుల్లోనూ ప్రమాణమై ఉన్నావు. ఆ మాట విని వెంటనే భీముడిలా అన్నాడు. అనారంభ పరో రాజా వల్మీక ఇవ సీదతి దుర్బలశ్చాను పాయేన, దుర్బలశ్చాను పాయేన బలినం యోధి తిష్టతి, బలినం యోధి తిష్టతి. తాను బలహీనుడైన ప్రయత్నం చేయని రాజు నశిస్తాడు. ఏ ఉపాయంతోనూ పని చేయకుండా బలవంతుణ్ణి చూసి భయపడే రాజు నశిస్తాడు. ఈ ఇద్దరు కూడా శతపట్టిన పుట్టలాగా నశించిపోతారు. అతంద్రితస్య ప్రాయేణ దుర్బలో బలినం రిపుం, దుర్బలో బలినం రిపుం జయేత్ సమ్యక్ ప్రయోగేణ, జయేత్ సమ్యక్ ప్రయోగేణ నిత్యార్థానాత్మనో హితాన్. ఆలసత్వాన్ని విడిచిపెట్టి, సోమారితనాన్ని విడిచిపెట్టి రాజనీతిని చక్కగా ప్రయోగించి పనిచేసిన రాజు బలహీనుడైన బలవంతుడైన శత్రువును ఓడిస్తాడు. కనుక ప్రయత్నించు, ఒక ఉపాయం ఆలోచించు. శ్రీకృష్ణుడిలో నీతి ఉంది కదా, నాలో బలం ఉంది, అర్జునుడిలో విజయం ఉంది. ఈ మూడింటిని ఉపయోగించుకో రాజా. వీటి ద్వారా యజ్ఞఫలాన్ని పొందినట్లుగా వీటిని ప్రయోగించి జరాసంధుడిపై విజయాన్ని పొందు అని కృష్ణుడితో ఇలా అన్నాడు. గోవింద,
ధర్మరాజు నీ బుద్ధి బలాన్ని ఆశ్రయించి దేనినైనా పొందుతాడు. నువ్వు మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటావు కనుక గెలుపు మాదే అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అజ్ఞాని పని మొదలు పెడతాడు కానీ దాని పరిణామాలను గ్రహించలేడు. కనుక తన ప్రయోజనాన్ని మాత్రమే చూసుకునే మూర్ఖుడైనటువంటి శత్రువును వీరుడెవరూ క్షమించరు, సహించరు. ఇక్కడ కృష్ణుడు పని ప్రారంభించే ముందు జరిగే పరిణామాలను గ్రహించండి, అప్పుడే ముందుకు అడుగు వేయండి. పనిలో స్వార్థం ఉండకూడదు, నిస్వార్థం ఉండాలని చెప్పాడు. ఈ విషయం అర్థం కావటానికి తగిన ఉదాహరణలు కూడా ఎటు చెప్పాడు. పూర్వం యువనాశ్వకుమారుడైనటువంటి మాంధాత శత్రువులను గెలిచి సామ్రాట్ అయ్యాడు. భగీరథుడు ప్రజల మనస్సు గెలిచి సామ్రాట్ అయ్యాడు. కార్తవీరుడు తపోబలం చేత సామ్రాట్టుడయ్యాడు. భరత మహారాజు బలంతో సామ్రాట్టుడయ్యాడు. మరుత్తుడు ద్రవ్య సమృద్ధితో సామ్రాట్టుడయ్యాడు. ఇలా 5గురిని మాత్రమే మనం సామ్రాట్టులుగా వింటున్నాం. మీరు ఒక్కొక్క గుణంతో సామ్రాట్టులయ్యారు. నువ్వు సకల గుణాలతోనూ సామ్రాట్టు కావాలనుకుంటున్నావు. బాగుంది. సామ్రాజ్య పదవిని చేపట్టడానికి నీ దగ్గర శత్రువులను జయించే శక్తి ఉంది, ప్రజలను పాలించగల శక్తి ఉంది, తపశ్శక్తి ఉంది, ధనశక్తి ఉంది, రాజనీతికి సంబంధించిన శక్తి ఉంది. అన్నీ ఉన్నాయి నీకు, అంతా బాగుంది. అయితే నీ దారికి జరాసంధుడు అడ్డుగా ఉన్నాడు, అది తెలుసుకో. రాజులలోని 100 వంశాల వారు అతన్ని అనుసరించరు. అంటే 100 వంశాల వారు అతన్ని అనుసరించరు, అతడి మాట వినరు. అయినా అతడు తన బలంతోనే సామ్రాట్టుడయ్యాడు, సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ధనవంతులైన రాజులు జరాసంధుడిని సేవిస్తూనే ఉన్నారు. కానీ తృప్తి లేని జరాసంధుడు వివేకం లేనివాడై దుర్మార్గాన్నే స్వీకరించాడు, దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నాడు. అతడు పూర్వమే బలవంతంగా రాజులందరినీ బందీలు చేసుకున్నాడు. నేను ఇంతవరకు అతన్ని ఎదిరించిన రాజును చూడలేదు, నేను అతన్ని బంధించిన రాజును చూడలేదు. 100 మంది రాజవంశాల్లో ఎవరో ఒకరిని, 2 తప్పించి అందరినీ జరాసంధుడు లొంగ తీసుకున్నాడు. ఇక బలహీనుడైన వాడు అతన్ని ఎదిరించేటువంటి సాహసాన్ని ఎందుకు చేస్తాడు చెప్పండి? అతడు జోలికి ఎందుకు పోతాడు? పోడు కదా, చెయ్యడు కదా. అందుకని ఎవరు వెళ్ళలే. జరాసంధుడు రాజులందరినీ పరమేశ్వరుడికి బలి ఇవ్వటం కోసమే బంధించాడు. అది తన రుద్రమందిరంలో వారిని బంధించాడు. వారికి సంప్రోక్షణ మార్జనాలను కూడా చేసి జంతువులను బలికి సిద్ధం చేసి ఉంచినట్లుగా వారిని సిద్ధం చేసి ఉంచాడు. వాళ్ళందరికీ స్నానం చేయించి ఒక రంగు గుడ్డలు వేసి హారాలు వేశారు. అందరికి హారాలు వేసి రెడీగా పెట్టారు. వారందరూ తమ జీవితంపై ఆశను వదిలేసుకున్నారు. ఎప్పుడో మేము ఎట్లా చేస్తామని ప్రేమను కోల్పోయారు జీవితం మీద. క్షత్రియులు యుద్ధంలో ఆయుధం ద్వారా మరణించటమే గౌరవం, అదే వారికి సత్కారం. మనం ఆ విధంగానే అతన్ని గౌరవిద్దాం, సత్కరిద్దాం. అంటే అతడితో ద్వంద్వ యుద్ధం చేద్దాం, దానితోనే అతన్ని చంపుదాం. వాడు ఇప్పటి వరకు 86 మంది రాజులను బంధించాడు. ఇంకా 14 మంది రాజులు మాత్రమే మిగిలి ఉన్నారు. వారిని కూడా బంధిస్తే వాడు మరింత క్రూరాతి క్రూరుడు అయిపోతాడు. జరాసంధుడి యొక్క ఈ దుష్ట ప్రయత్నాన్ని అడ్డుకొని వారిని అరికట్టిన వాడికి ఉజ్వలమైనటువంటి కీర్తి లభిస్తుంది. జయేది యశ్చ జరాసంధం స సమ్రాణియతం భవేత్. జరాసంధుణ్ణి జయించినవాడు తప్పక సామ్రాట్ అవుతాడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
16వ అధ్యాయం. రాజసు యాగం చేయాలా వద్దా అనే విషయంలో ధర్మరాజు, శ్రీకృష్ణుడు, భీముడు మధ్యలో చర్చ సాగుతుంది. శ్రీకృష్ణుడు గుణదోష విచారణకు చక్కగా చేసి చెప్పాడు. ధర్మరాజు అది గమనించి ఇలా అన్నాడు, కృష్ణ, నాది స్వార్థ బుద్ధి, స్వార్థ దృష్టి. నేను సామ్రాట్టు కావాలనే ఉద్దేశ్యంతో పెద్ద సాహసం చేసి మిమ్మల్ని ఆ జరాసంధుడి వద్దకు పంపలేను. భీమార్జున ఉభౌ నేత్రే మనోమన్యే జనార్దనం, మనోమన్యే జనార్దనం, మనశ్చ చుర్విహీనస్య కీదృశం జీవితం భవేత్, కీదృశం జీవితం భవేత్. భీమార్జునులిద్దరూ నాకు 2 కళ్ళ వంటివాడు. నువ్వే నా మనస్సు. మనస్సు కళ్ళు పోతే జీవితమే వ్యర్థం, దుర్భరం. కనుక నేను మిమ్మల్ని వదులుకోలేను. ఆ జరాసంధుడు భీకరమైన పరాక్రమం గలవాడు. అతన్ని యముడు కూడా ఎదిరించలేడు, గెలవలేడు. ఇక మీరేం ఎదిరిస్తారు? మీరేం గెలుస్తారు? మీ వల్ల ఏమవుతుంది? అతన్ని గెలిచి తిరిగి ఇక్కడికి రాగలరా? ఈ ప్రయత్నం మన కోరిక తీర్చదు, పైగా విపరీతమైన ఫలాన్ని ఇచ్చేదిగా ఉంది. అందుచేత రాజసు యాగం చేయటం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎన్ని రోజులు అనుకున్నది ఒక్కపారికి దూల్పు కొట్టుకొని పోయింది ధర్మరాజుకి. ఇదంతా విని ఈ జరాసంధుడిదే తాపత్రయం అందరికీ. ఎందుకంటే శివ వరగర్వితుడు, గెలచటానికే లేదు. ఇది సరైన ఆలోచన కాదనిపిస్తుంది. నేను పగలు రాత్రి యోచన చేశా. ఆ నారద భగవానుడు వచ్చినప్పటి నుంచి నాకు ఎక్కించి వెళ్ళాడు. అప్పటి నుంచి రాజసూయాగం చేయాలా అని వీళ్ళందరికీ చెప్పి అందరూ ఒప్పుకున్నారు. కృష్ణ, నువ్వు వస్తూనే తుస్పటాకిలాగా అన్నీ అయిపోయాయి. వద్దులే, మనకెందుకు ఇదంతా? ఇది సరైన ఆలోచన కాదనిపిస్తుంది. పోండ్లే, అందరూ వాళ్ళ పనికి వెళ్ళండి. అందరూ ఈ విషయంలో నేను ఒంటరిగా బాగా ఆలోచించాను కూడా. ఇది మనకు అందరంత ఎత్తులో ఉంది. ఎందుకు ఇది మనకు పని లేక చాలా ఎత్తులో ఉంది. రాజసూయాగం అంటే ఏం సామాన్యమా? నేనేమో అనుకున్నా, ఏదో రాజసూయాగం చేసి పారేస్తామనుకుంటే వీళ్ళందరినీ గెలిచాలంట. అబ్బూయ్, అందరినీ గెలిచచ్చు, పర్వాలేదు. ఈ జరాసంధుడిని గెలిచేది కష్టం కదా. అదిగాక అర్జునుడు, భీముడు వెళ్ళిపోతే, అదిగాక నువ్వు కూడా వెళితే ఇక నేనేం చేయాలా? ఖండితం మీకు గెలుపు అనేది ఉండదు వాడి దగ్గర. అందుకని నేనే ఓడిపోయినట్టు లెక్క అవుతుంది. అసలు వాడి మీద యుద్ధానికి ఎందుకు? రాజసూయాగం చేయటం ఎందుకు? ఊరికే హాయిగా ఏదో భజనలు చేసుకొని ఉండేది వదిలేసి మనం హాయిగా ఉండొచ్చు కదా. ఏదో శనివారం రోజు భజన చేసుకొని ఉండొచ్చు కదా. కనుక యాగం వద్దు. ఈ ప్రయత్నాన్ని ఇక్కడితో ఆపేస్తాను. ఇక్కడితో ఆపేస్తాను. అదే మంచిది. ఎందుకంటే ఆ యాగం చేయటం చాలా కష్టం. ఇప్పుడు ఈయనే చెప్పుకొస్తున్నాడు. ఇంతవరకు అందరూ చెప్తే కృష్ణుడు చేద్దాం అనేవాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. ఉల్టా నా మనస్సు డీలా పడిపోయింది, తుస్పటాకి అయిపోయింది. నాకు నిరుత్సాహం వచ్చేసింది. నన్ను నిరుత్సాహం ఆవరించింది. నాకు ఉషప్ప, యాగం చేయాలని అనుకోవటమే ముద్దు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.